హలో అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజైతే నేను ఇంట్రొడక్షన్ లేకుండా డైరెక్ట్‌గా వీడియోలోకి వెళ్ళిపోతాను. సో ఐకియా ఎలా ఉంటది? మొత్తం ఇన్ అండ్ ఔట్ టూర్ అంతా చూపిస్తాను. అసలు ప్రైజెస్ ఎలా ఉండొచ్చు? క్వాలిటీ ఎలా ఉంటుంది? ఎన్ని వెరైటీస్ ఉంటాయి? ఎవ్రీథింగ్ నేను కవర్ చేస్తాను. అండ్ కొన్ని టిప్స్ అంటే ఎలా మనం షాపింగ్ చేస్తే బెటర్‌గా ఉంటది అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మనం కార్ ఆర్ బైక్‌లో వచ్చినప్పుడు మనకి పార్కింగ్ నంబర్ డెఫినెట్‌గా గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానో మీకు ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళకి అర్థమై ఉంటుంది. ఎందుకంటే చాలా ఇలాంటి పెద్ద పెద్ద మాల్స్ టైప్ వెళ్ళినప్పుడు పార్కింగ్ కన్ఫ్యూజన్ అయిపోతుందనమాట. 10-15 మినిట్స్ వెతుక్కున్న రోజులు కూడా ఉన్నాయి. అందుకే చెప్తున్నాను మీకు డెఫినెట్గా పార్కింగ్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. సో ఆ తర్వాత మనము ఎంటర్ అయిపోగానే ఇంకా మనకి ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది అనమాట. అక్కడ మనకైతే ఏముండవు, జస్ట్ మన బ్యాగ్ ఉంటుంది కదా ఇక్కడ ఎల్లో కలర్ది, అది కలెక్ట్ చేసుకొని ఇంకా ఎస్కలేటర్ ఎక్కేస్తే ఇక్కడ మనకి రన్ అవుతూ ఉంటాయి అనమాట కొన్ని లైక్ స్పూన్స్ అనమాట ఇవి. సో కలెక్షన్ ఆఫ్ స్పూన్స్ ప్లాస్టిక్వి. నేనైతే అంత ప్రిఫర్ చేయను, 49 రూపీస్ అలా ఉంటుంది. కానీ ప్లాస్టిక్ స్పూన్స్ అనేది నేనైతే ప్రిఫర్ చేయను, ఎందుకంటే మనం రైస్ ఆర్ ఏదైనా వేడివేడిగా తిన్నప్పుడు ప్లాస్టిక్ యూజ్ చేయొద్దు కాబట్టి. సో ప్లాస్టిక్ స్పూన్స్ కాకుండా మిగతా ఆర్గనైజేషన్వి చాలా బాగుంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది జస్ట్ 80 రూపీస్ అనుకుంటా. మన ఇయర్ రింగ్స్ కానీ జ్యువెలరీస్ లేకపోతే మన స్కెచర్స్ ఇలా ఏవేవి ఉన్నా కూడా మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇంకా మీకైతే ఎవ్రీథింగ్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మంచి మంచి ఇలా చూస్తున్నారు కదా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అనమాట. అందులో మనం క్లోత్స్ పెట్టుకునేటివి అవన్నీ ఉన్నాయన్నమాట. ఎంట్రన్స్లోనే మీకు ఇవన్నీ కనిపిస్తాయి. సో మీరు ఎంట్రన్స్లోనే ఉన్నాయి తర్వాత లాస్ట్ వరకు చూసుకుందామని కాకుండా మీరు తీసుకొని పెట్టుకోండి. లాస్ట్లో మీరు మళ్ళీ ఫైనలైజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు నచ్చితే తీసి మీ కార్ట్లో పెట్టేసుకోండి. ఓకే, ఆ తర్వాత మీరు మళ్ళీ ఫిగర్ అవుట్ చేసుకోవచ్చు మనకు అవసరమా లేదా అని. అండ్ కిచెన్ వేర్ అయితే చాలా వెరైటీస్ ఉంటాయి. లైక్ ఇంకొక థింగ్ ఏంటంటే, ఎవరైతే కొత్తగా ఇల్లు తీసుకున్నారో వాళ్ళు ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకుంటారు. ఓకే, దీనికోసం ల్యాక్స్ ఖర్చు చేస్తారు. ఫస్ట్ డిజైనింగ్కే చాలా టైం తీసుకుంటుంది అనమాట. సో మనకి ఎలా కావాలి, ఎలా ఉంటే బాగుంటుందని మనం యూజువల్గా మన ఫ్రెండ్స్ ఇంటికి అలా వెళ్ళి చూస్తాం కదా, రిలేటివ్స్ ఇంటికి. అలా కూడా చూసిన తర్వాత ఇలా ఐకియాకి వచ్చి చూడండి, ఎన్నో డిఫరెంట్ థీమ్స్ ఉంటాయన్నమాట. డిఫరెంట్ ప్లేసెస్లో సెటప్స్ ఉంటాయి. సో మీకు మంచి మంచి ఐడియాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, యాస్థెటిక్గా ఇష్టపడే వాళ్ళకైతే మంచి బెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఇక్కడ, నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ సోఫా సెట్స్, మంచాలు అవన్నీ ఉంటాయి. కానీ నాకేమనిపించింది అంటే కలెక్షన్ చాలా బాగుంది. సోఫాస్ అయితే నాకు మస్తు నచ్చినాయి. బెడ్ బాగుంది కానీ అది ఎంతవరకు స్ట్రాంగ్ అనేది నాకు తెలియట్లేదు. 35,000 37,000 ఉంది, బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్ అనమాట. సోఫాస్ మాత్రం చాలా కంఫర్టబుల్గా బాగుంటాయి. అండ్ ఇక్కడ పిల్లో కవర్స్, కుషన్స్ అలాంటివి అయితే సూపర్ ఉండే. మేము కూడా తీసుకున్నాం ఇక్కడ. దీనిలో 2 టైప్ ఆఫ్ కుషన్స్ కూడా ఉంటాయి అనమాట. ఒకటి మరీ సాఫ్ట్, ఒకటి మీడియం అనమాట. మేము ఎక్స్ట్రీమ్ సాఫ్ట్ ఉన్నది తీసుకున్నాము. అండ్ ప్లాంట్స్, ఇలా హ్యాంగింగ్ ప్లాంట్స్ ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది అనమాట. ఇట్లా సెటప్ చేసుకోవడానికి మీ స్టూడియో రూమ్స్ కానీ మీ వర్క్ స్టేషన్ కానీ ఇలా గ్రీనరీతో పెట్టుకుంటే బాగుంటుంది కదా. అండ్ ఫుల్ టు మిర్రర్స్ కూడా ఉంటాయి ఇక్కడ మీరు చూస్తున్నట్టు. ఎవరికైనా మంచిగా వ్లాగింగ్ ఇష్టం ఉన్నా లేకపోతే ఇలా ఫుల్ మిర్రర్స్ ఇష్టం ఉంటే డెఫినెట్గా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మన ఊర్లలో ఉంటాయి కదా బుట్టలు, సేమ్ అవే అండి, సీరియస్లీ అంతే. అక్కడ తక్కువకి వస్తే అక్కడే తీసుకోండి. ఇవి 89, 69, 79 ఉంటాయి. సో నాకైతే భలే ఫన్నీగా అనిపించింది. ఒకప్పుడు యూజ్ చేసినవే మళ్ళీ ఇప్పుడు పెట్టేసి వాటికి కాస్ట్ పెట్టడము అనేది ఐ డోంట్ నో, అది ఎంత నవ్వొచ్చిందో నాకు. సో ఇక్కడ క్రాకరీ సెట్స్ ఉన్నాయి చూడండి. సో ఇప్పుడు ఏంటంటే ఇవి 10,000 ఉంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సెట్ మొత్తం. అంటే కొందరు ఎలా ఉంటారంటే ఊరికే మూవింగ్ ఉంటారనమాట. అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్తారు, వాళ్ళు కంప్లీట్గా లైక్ ఇంటీరియర్ చేయించుకోవడం కంటే ఇలా డైరెక్ట్గా వచ్చి సెటప్ చేసుకుంటారు. నెక్స్ట్ వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు మూవ్ చేసుకోవచ్చు అని చెప్పి. సో అలా ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఇక్కడ బాగుంటుంది. అండ్ ఆ తర్వాత మేమైతే కొన్ని హ్యాంగింగ్ ప్లాన్స్ ఉంటాయి కదా మా డెకరేషన్ కోసం తీసుకున్నాము. సో ఇక్కడ ఇలా లైక్ 199, 299 అలా ఉంటాయన్నమాట. చిన్నవి అయితే 99 ఉంటాయి. సో మేమైతే డిఫరెంట్ వెరైటీస్ అన్నీ తీసుకున్నాము. సో ఇంకా మేమైతే ఇక్కడ ఎయిర్ టైట్ జార్స్ ఉంటాయన్నమాట, చాలా బాగుంటాయి, వర్త్ ఇట్ అండి, తీసుకోండి. ఎయిర్ టైట్ కంటైనర్స్ అంటే మనకి ఈజీగా పురుగు పట్టకుండా ఉంటాయి అన్నమాట. సో నేనైతే కొన్ని పర్చేస్ చేశాను. రివ్యూ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ యూస్ చేశాను కాబట్టి. ఆ తర్వాత ఇక్కడ మనకి చైర్ కుషన్స్ ఉంటాయన్నమాట. సో యూజువల్గా మన చైర్స్ మనకి కొంచెం కంఫర్టబుల్గా అనిపించినప్పుడు ఇక్కడ కుషన్స్ తీసుకొని సింపుల్గా వాళ్ళు ఒక మార్క్ లాగా ఇచ్చేస్తారు, దాన్ని పెట్టేసుకుంటే సెట్ అయిపోతుంది అనమాట. చాలా బాగుండే, మేము కూడా తీసుకుందామని చూసాం కానీ మాకు సెట్ అవ్వలేదు. ఆ తర్వాత ఇక్కడ వుడెన్ చైర్స్ ఉంటాయన్నమాట.
అనమాట. యూజువల్గా మన బాల్కనీస్లోకి ఒక అస్థెటిక్ లుక్ రావడానికి ఇలా వుడెన్ చైర్స్ ఉంటాయి కదా, అవి కానీ కాస్ట్ కొంచెం 3000 అలా ఉన్నాయన్నమాట. సో 3-4 మన రేంజ్ 2,000-6,000 వరకు ఉన్నాయి. మనం చూసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. నాకైతే భలే నచ్చాయి అసలు. ఆ తర్వాత ఇంకా మన వర్క్ స్టేషన్ కోసం అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి. అమేజింగ్ అసలు. మన అన్ని ట్రయల్ చేసి మనకు నచ్చినవి తీసుకోవచ్చు. యూజువల్గా మన చైర్స్ ఉంటాయి కదా, మన ఆఫీస్లో చైర్స్ ఉంటాయి చూడండి, అలాంటి చైర్స్ ఉంటాయి. యూజువల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు అవి తీసుకోండి. ప్రైస్ అరౌండ్ 8,000 అలా ఉంటాయి, కానీ చాలా బాగుంటుంది, వర్త్ ఇట్. సో యాక్చువల్గా ఈ బౌల్ కోసం నేను చాలా వెతికాను, ఐకియాకి వస్తే తీసుకుందామని. 89 రూపీస్ ఏదో ఉంది, 99 సంథింగ్, కానీ అసలు వర్త్ కాదు. ఎంత పల్చగా ఉందంటే అసలు నేనైతే ఎక్స్పెక్టేషన్స్ చాలా పెట్టుకున్నాను దీని మీద, కానీ తీసుకోలేదు. మనకి క్వాలిటీ ఇంపార్టెంట్ కాబట్టి. సో ఐకియాలో ఎలా అంటే కొన్ని మస్తు క్వాలిటీ అనిపిస్తాయి, ఓకే, కొన్ని మాత్రం అంత క్వాలిటీ అనిపించవు. సో మనం ప్రాపర్గా టైం తీసుకొని చూసుకోవాలి. అన్నీ బాగుంటాయని కాదు, అన్నీ బాగోవని కాదనమాట. సో అలా కొంచెం టైం తీసుకొని చూసుకున్న తర్వాత ఇక నేను ఇట్లా స్పాంజ్ తీసుకున్నాను అనమాట. ఇవి అరౌండ్ 49 ఏమో ఉన్నట్టున్నాయి. సో యూజువల్గా మాకు స్లైడర్స్ విండోస్ మధ్యలో మనకు చేయి పోదు, మనకి డస్టింగ్ చేయాలి కదా, అలాంటప్పుడు ఇలాంటి స్పాంజ్ డస్టర్స్ అయితే చాలా యూజ్ అవుతాయి. అండ్ క్రాకరీ సెట్ అనమాట ఇది. సో భలే అనిపించింది నాకైతే. ఇంకా తర్వాత బెడ్ సెక్షన్కి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, బాగుంటుంది బెడ్స్ అదంతా. బట్ నాకు ఎందుకో ఇంకా కొంచెం బెటర్ ఫర్నిచర్ షాప్స్కి వెళ్ళొచ్చు ఐకియా కంటే అని అనిపించింది అనమాట, బెడ్స్ విషయంలో స్పెషల్లీ. కానీ కిచెన్ రిలేటెడ్, ఆర్గనైజేషన్ రిలేటెడ్ మంచి ఫ్లవర్ వాజెస్ కానీ, ప్లాస్టిక్ ప్లాంట్స్, రియల్వి, ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్ కోసం అయితే బెడ్షీట్స్, ఇంకా కుషన్స్, ఇంకా మనకి ఇంటికి సంబంధించినవి అన్నీ ఉంటాయి అసలు. లిటరలీ కాస్ట్ అయితే కొన్ని ప్రైజీ అనిపించాయి, కానీ కొన్ని మస్తు రీజనబుల్ ఉన్నాయన్నమాట. సో మనం చెక్ చేసుకోవాలి. సో మనం కొంచెం ఆన్లైన్లో ఒకసారి అట్లా టైప్ చేసి రిఫరెన్స్ చూసుకోవాలన్నమాట, ఎలా ఉంది బయట, మనకి ఎంతకు వస్తుందని. సో ఇదొక టిప్ అనమాట. సో యూజువల్గా నేను ఏం చేశానంటే, ఏదైనా నచ్చింది అనుకోండి, లైక్ మేబీ గ్లాస్ జార్స్, ఓకే, సో జస్ట్ చూసాను అనమాట బయట ఎలా ఉంది, ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది. అండ్ క్వాలిటీ కూడా ఇంపార్టెంట్ కదా, క్వాలిటీ చాలా బాగుంది, ఎయిర్ టైట్ ఉంది అనుకుంటే నేనైతే తీసేసుకున్నాను అనమాట ఇక్కడ. సో ఇది లిఫ్ట్ ఒక పెద్ద రూమ్ లాగా ఉంది, భలే కామెడీ అనిపించింది నాకైతే. సో మీకు చూపిద్దామని అనుకున్నాను. ఒక పెద్ద మన రూమ్, ఒక బెడ్రూమ్ లాగా ఉందన్నమాట సీరియస్లీ. సో ఆ తర్వాత మేమైతే గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చామన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్లో డోర్ మ్యాట్స్ ఉన్నాయి. నేను ఇక్కడ మీరు చూపిస్తున్నారు కదా, ఇది చాలా బాగుందన్నమాట. మా బెడ్రూమ్లోకి ఒకటి డోర్ మ్యాట్ కావాలి ఇలాంటి సాఫ్ట్ది అని అనుకున్నాము. సో తీసుకున్నాను ఇలా. కొన్ని డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి ఇందులోకి, ఎక్స్ట్రీమ్ సాఫ్ట్, కొంచెం మీడియము. ఇదైతే మనకి 399 అలా పడింది, కానీ నాకైతే చాలా బాగా అనిపించింది క్వాలిటీ అదంతా. ఆ తర్వాత ఫ్యూ ప్లాస్టిక్ ప్లాంట్స్ తీసుకున్నాను, ఎందుకంటే నాకు మెయింటెనెన్స్ చేయడం అంత కష్టంగా అనిపిస్తుంది. ఆల్రెడీ కొన్ని నార్మల్ ప్లాంట్స్ ఉన్నాయి, సో మళ్ళీ మెయింటెనెన్స్ కష్టం అవుతుందని ప్లాస్టిక్ ప్లాంట్స్ తీసుకున్నాను. ఇంకా ఆ తర్వాత చాపింగ్ బోర్డ్స్ అయితే చాలా వేరియేషన్స్ ఉన్నాయి మంచిగా. సో ఇక్కడ ఇంకా చూస్తున్నారు కదా, ఇట్లా బ్లాక్ కలర్తోని. సో అట్లా డిఫరెంట్ స్టోరేజ్ బాక్సెస్ ఉన్నాయండి. మన కలర్కి తగ్గట్టు, మన ఇంటీరియర్కి, మన కిచెన్కి తగ్గట్టు మనం మంచిగా చూస్ చేసుకోవచ్చు. ఇంకా కిచెన్ రిలేటెడ్ అయితే నాన్ స్టిక్ ప్యాన్స్ అయితే ఓ మై గాడ్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి తెలుసా. లైక్ 999, 699 నుంచి 2000, 3000, 4000 వరకు అట్లా ఎవ్రీ ఐటెంలో డిఫరెంట్ కలెక్షన్ ఉందన్నమాట. మస్తు ఉంది. మీరైతే నాన్ స్టిక్ అయితే ఇక్కడ డెఫినెట్గా తీసుకోవచ్చు, క్వాలిటీ కూడా బాగా అనిపించింది. ఇంకా ఆ తర్వాత ఆర్గనైజేషన్ రిలేటెడ్ అయితే చాలా బాగున్నాయి. ఇంకొంచెం అలా ముందుకు వెళ్తే మిర్రర్ సెక్షన్ అనమాట. యాక్చువల్గా మాకు సింక్ ఉంటుంది కదా, వాష్ బేసిన్ మీద ఒక మంచి మిర్రర్ కోసం చూస్తున్నాం అనమాట. సో ఇంకా డిఫరెంట్ వేరియేషన్స్ ఎలా ఉంటాయి, బాగుంటాయి అని అన్నీ ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. చాలా బాగా అనిపించింది, కానీ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంది, కానీ వర్త్ ఇట్ అనమాట. నాకైతే భలే అనిపించాయి. మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ చూడొచ్చు. మనం పిక్స్ తీసుకొని మనకు బయట తక్కువలో వస్తుంది అనుకుంటే చేపించుకోవచ్చు, లేదంటే ఇక్కడే తీసుకోవచ్చు. క్లాక్స్ చూసామన్నమాట హాల్లోకి, బాగుంటాయేమో అని. నాకైతే కలెక్షన్ ఓకే అనిపించింది. అంటే యూజువల్గా మన బయట షాప్స్లో దొరుకుతాయి కదా క్లాక్స్, అలాగే ఉన్నాయన్నమాట. అంత ఎక్స్ట్రీమ్గా సూపర్ కలెక్షన్ అని ఏమి అనిపించలేదు, కానీ
కొంచెం సింపుల్గా ఇష్టపడే వాళ్ళకైతే బాగానే ఉంటుంది అనమాట. అండ్ కాస్ట్ కూడా తక్కువే ఉంది. ఇట్లా ఫుల్ టు మిర్రర్స్ అంటే నాకు చాలా ఇష్టం, కానీ స్పేస్ లేదు ఇంట్లో, సో అందుకే తీసుకోలేదు. కానీ చాలా బాగుంటుంది. ఎవరికైనా కావాలనుకుంటే మీకు ఐకియాలో దొరుకుతాయి అనమాట ఇట్లా ఫుల్ మిర్రర్స్. ఐ థింక్ నాకు ఎవరో అడిగారనమాట ప్రీవియస్లీ ఇలా ఫుల్ మిర్రర్స్తో వీడియోస్ చేస్తే బాగుంటుందని. కానీ నాకు ప్లేస్ ఉండదన్నమాట ఇక్కడ ఎగ్జాక్ట్గా, అందుకే నేను తీసుకోలేదు. సో ఇంకా అంతా అయిపోయిన తర్వాత మనకి గోడౌన్ ఉంటుంది. అక్కడైతే మనము చైర్స్ అవన్నీ కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ముందు మనం నచ్చినప్పుడు అవి తీసుకొని రాలేం కదా, అక్కడ నంబర్స్ చూసుకొని ఇక్కడికి వచ్చి ఆ నంబర్ టైప్ చేస్తే మనకెళ్ళి వాళ్ళు ఇచ్చేస్తారనమాట. సో అలా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండ్ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసుకోండి. మిమ్మల్ని ఇంకొక వీడియోలో కలుసుకుంటాము. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్.